పుణ్యం కూడా మీరు అనుభవిస్తున్నారు. కనుక ఈ ఏటీఎం కార్డ్ లాగా దాన్ని ఎప్పుడు జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. అనేక క్షణాల్లో, అనేక చోట, అనేక సందర్భాల్లో ఆ పుణ్యం మనం రక్షింపబడుతూనే ఉంటుంది. మనల్నే కాదండి, మన తరతరాలకు కూడా రక్షింపజేస్తూ ఉంటుంది. అది నమ్మండి దయచేసి. అవకాశం సద్వినియోగం చేసుకోండి. మరొక్క మాట మీకు చివరిగా చెప్తూ ఉన్నా, అదేంటి అని చెప్పినంటే కనుక, మనం ఎంత సంపాదించినా కానీ ఖచ్చితంగా మనిషికి పాపం అనేది ఎలా వస్తుంది అని చెప్పనంటే కనుక, కొంతైనా సరే ద్రవ్యం ద్వారా వస్తుంది. ఆర్థికంగా తను సంపాదించే సంపాదనలో ఎక్కడో అక్కడ ఎంతో కొంత పాపం అనేది ఉంటుంది. మనం ప్రత్యక్షంగా పాపం చేయకపోవచ్చు. మనకొచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది పాపపు సొమ్ము కావచ్చు. ఆ పాపపు సొమ్ముని మనం జీతంగానో లేదు ఒక వ్యాపారంలో మన యొక్క లాభంగానో పొందుతూ ఉన్నాం. అంటే ఎంతో కొంత పాపం అందులో వచ్చి కూర్చుంది. కాబట్టి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే కనుక, అందుకని దాన్ని ఏం చేయమన్నారు? శుద్ధి చేయమన్నారు. శుద్ధి చేయడం అంటే అర్థం ఏంటి? దాన్ని పాలు పెట్టో లేకపోతే ఇంకా నీళ్లు పెట్టో కడగడం కాదండి. అది భగవంతుడి పాదాల దగ్గర కొంతన్న ద్రవ్యాన్ని చేరిస్తే గనక మీ ఇంట్లో ఉన్న మూలధనం కూడా శుద్ధి అవుతుంది. అందుకని మనకు శ్రీ సూక్తులు చెప్తున్న అమ్మవారి సూక్తులను చెప్తారు. ఏమంటారు? శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అని చెప్పి మనకు స్తోత్రం చెప్తూ ఉన్నారు. మన ద్రవ్యం ఎలా ఉండాలి అంటే కనుక శుద్ధలక్ష్మిగా ఉండాలి. అంటే అయ్యా నా ద్రవ్యం అంతా ఎలా శుద్ధి అవుతుంది, ఎలా శుద్ధలక్ష్మిగా మారుతుంది అని చెప్పినంటే కనుక, మీకు సంపాదించిన ద్రవ్యంలో కొంత భాగమన్నా ఇలాంటి ధర్మ కార్యాలకు ఖచ్చితంగా ఉపయోగిస్తే మాత్రము ఖచ్చితంగా అది శుద్ధలక్ష్మిగా మాత్రం ఉంటుంది. మీరే కాదు, మీ తర్వాత తరాలు కూడా అనుభవించడానికి సంపూర్ణ ఆరోగ్యంగా, ఆయుష్గా, అంతేకాకుండా ధార్మిక బుద్ధితో వాళ్ళు అనుభవించడానికి కుదురుతుందన్నమాట. లేకపోతే మీరు గమనించండి, చాలామంది ఇళ్లలో ఐశ్వర్యాలు పిల్లల కోసం అట్టేపెట్టి ఇస్తూ ఉంటారు. వాడు చివరికి కఠినాత్ముడైపోయేసి ఐశ్వర్యాన్నంతా వృధా చేసుకుంటూ అనేక మందిని పీడింపబడుతూ చివరికి కన్నవాళ్ళని, ఇంట్లో వాళ్ళని కూడా హింసింపబడి ఐశ్వర్యం కోసంగా చివరికి ఐశ్వర్యాన్ని విచ్చలవిడిగా అనుభవించేసి వాడి జీవితం నాశనం చేసుకుని పక్క వాళ్ళ జీవితం నాశనం చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏం లోపించింది? ధార్మిక బుద్ధి లోపించింది అనమాట. ఆ ధార్మిక బుద్ధి రావాలంటే ఏం చేయాలి? మన ద్రవ్యానికి శుద్ధి ఉండాలి. శుద్ధి ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి పుణ్యకార్యాల్లో కాస్త ధర్మ కార్యాల్లో పాల్గొనండి. కనుక దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి, మీరందరూ కూడా నాకన్నా విఘ్నులండి, చాలా బాగా తెలిసిన వాడు. మీకు ఒక్కసారి నేను చెప్పేంత వాడిని అయితే కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ మీరందరూ కూడా దీన్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని నేను చెప్పేది కరెక్టే అనుకునేటప్పుడు ఇలాంటి ధర్మకార్యాలు మీరు పాల్గొనండి. ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా కానీ ఇందులో మీరు ముందరకు వచ్చి స్వామివారికి ఈ పునర్నిర్మాణంలో మీ ద్రవ్యాన్ని సహాయం చేయండి. మీరు వెనక ముందుగా డబ్బులు అకౌంట్లో వేసినప్పటికీ కూడా మీరు కనుక ఈ పుణ్యకార్యంలో, ఈ ధర్మకార్యంలో మీరు పాల్గొందామనుకుంటే కనుక, ఎంత మాత్రం మీరు పాల్గొనాలనుకుంటూ ఉన్నారో ఆ మాట నాకు తెలియజేస్తే కనుక నా టార్గెట్ నేను పూర్తి చేసుకోవడానికి, ఎందుకు 40 లక్షలు మనం పోగు చేయాలనుకున్నాం కాబట్టి ఎంతవరకు ఏంది, ఎంత కావాలి అని నాకు ఒక ప్లాన్ ఉంటుంది. అందుకని మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ భూరి విరాళాగా ఇవ్వడానికి అవకాశం ఉన్నవాళ్ళు ట్రై చేయండి. ఒక్కవేళ మీకు ప్రత్యక్షంగా శక్తి లేకపోతే కనుక మీ పరిచయస్తులు ఎవరన్నా కాస్త ధనవంతులుగా ఉన్న వాళ్ళకి ఇలాంటి విషయాలు చక్కగా చూపించి, వీడియోలు చూపించి, వాళ్ళకి తెలియజేసి వాళ్ళ చేతనన్నా మీరు కాస్త ద్రవ్యాన్ని ఇప్పించగలిగారని చెప్పినంటే కనుక ఆ పుణ్యం కూడా మీకు ఖచ్చితంగా చేరుతుంది. అందుకని మనకు శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పినంటే కనుక, కర్త కారయిత చేవ ప్రేరకస్య అనుమోదత అని చెప్పేసి ఈ నలుగురికి కూడా ఒక పుణ్యకార్యంలో చత్వారి సమభాగత అని చెప్తుంది శాస్త్రం. అంటే అందరికీ కూడా సమభాగంగా ఆ పుణ్యం లభిస్తుందని చెప్పేసి, మీరు ఇచ్చింది కావచ్చు, మీరు ఎవరి చేతనన్నా ప్రేరేపించింది కావచ్చు, ఎవరి చేతనన్నా ఇప్పించింది కావచ్చు, ఇలా లేదా ప్రత్యక్షంగా వచ్చి సేవలో పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఆ పుణ్యాన్ని ఇస్తాయి. ఇక్కడ నేను కూడా అంటే ఇంత విషయం మీకు చెప్తూ ఉన్నానంటే ఇందులో నాకు నయా పైసా ప్రయోజనం లేదు. నేను కేవలం భక్తుడిగా మాత్రం మీతో పాటు నేను కూడా అక్కడ డబ్బులు ఆ విరాళాన్ని సమర్పించుకొని విడిగా స్వామి సేవ చేయడానికి ముందరకు వచ్చాను. ఎందుకంటే ఇది దేవాలయం కట్టేటువంటి ధర్మ కార్యం. మీరు ఇచ్చేటువంటి డబ్బు స్వామివారి అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంది. గవర్నమెంట్ వారు ముందరకు వస్తున్నారు, ఫండ్ కలిపి దేవాలయం కట్టేస్తున్నారు, నాకు అప్పచెప్తున్నారు. ఇందులో నాకు అర్చకుడిగా ఉన్నప్పటికీ కూడా నాకు ఆ యొక్క కార్యంలో మాత్రం ఎటువంటి ద్రవ్య సంబంధము లేదు. అయినప్పటికీ కూడా స్వామివారికి ఆలయం కట్టించాలని తాపత్రయం మనసులో ఉంది. నేను ప్రత్యక్షంగా అంత ద్రవ్యం ఇవ్వలేకపోయినా కానీ కాస్త అందరికీ మంచి విషయం తెలియజేసి ఇప్పిద్దామనే కోరికతోటి ఈ వీడియో మీకు తెలియజేస్తూ ఉన్నా. అందరూ కూడా చక్కగా పెద్ద మనసుతో విని మంచిగా ఆలోచించి ఈ 40 రోజుల లోపల కట్టేటువంటి ఈ యొక్క విరాళాలను సేకరించే దాంట్లో మీ అందరూ కూడా భాగస్వాములై చక్కగా మనందరం కలిసి మరొక భవ్య మందిరాన్ని, అయోధ్య మందిరం ఎలాగైతే నిర్మించుకున్నారో అలాంటి ఒక చిన్న అయోధ్యను తెనాలి రామాలయంలో నిర్మించుకుందాము. చక్కగా అందరూ సహకరించాల్సిందిగా కూర్చో ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.